అమ్మా నమస్తే. కేసీఆర్ మాటలు బాగా చెప్తుండే, మాటలు బాగా మాటకారి కేసీఆర్. పని ఏం చేసిండు? లొట్ట పీస్ చేసిండు, అంతే కదా. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే, ఆయన చేసిన వాగ్దానాలు మీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యలే, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇయ్యలే, ఎన్ఆర్ఐలకు మోసం చేసిండు, రైతులకు మోసం చేసిండు. ఏమన్నంటే 2000 పెన్షన్ ఇస్తున్నా అంటుండే, 10,000 రైతు బంధు ఇస్తా అంటుండే, పంటలకు రేటు రాకపోవు, మీకేమో ఇల్లు కట్టియలేదు, మీకేమో ఆరోగ్య బీమాలు ఇవ్వలేదు, లక్షల రూపాయలు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోతుంది. మాటకారు ఉండే ఈయనకి మాటలు రావు, చేతలు వస్తాయి. ఈయనకి మాటలు రావు, చేతలు వస్తాయి. సేవ చేయనీకి వచ్చిండు. పెద్ద ఎత్తున ఓటేసి గెలిపానమ్మా. తులం బంగారం ఇచ్చిండా రేవంత్? ఇక మరి రేట్లు పెరిగిపోయినాక ఇంకేమి ఇస్తాడు? ఇయ్యడు. పొట్టోడు నేను వచ్చిపోయింది వీడికి, ఆ సప్పుడే ఎక్కువ బంగారం సప్పుడు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, ఈ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ గారికి, మండలాధ్యక్షులు ఆనంద్ గారికి, గౌతమ్ గారికి, సంజీవ్ గారికి, బుజ్జన్న గారికి, రంజిత్ గారికి, రజనీకాంత్ గారికి, ఈ కార్యక్రమంలో చాలా మంది నాకు తెలిసిన సోదరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి వాళ్ళందరికీ కూడా, మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న ఇందూరు గడ్డ మీద తొండమూతోడు వచ్చిండు. ఆయన సంగతికి వస్తా. ఫస్ట్ అయితే ఏమేం వాగ్దానాలు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈడ కాంగ్రెస్ నుంచి హనుమాన్లన్న 2 సార్లు సర్పంచ్ ఉండేనేమో, 3 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ ఉండే హనుమాన్లన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఎమ్మెల్యే కూడా రూరల్ ఎమ్మెల్యేనా? కాంగ్రెస్ ఎమ్మెల్యే. మీరు వేస్తేనే ఒకటే అయింది. వీళ్ళు ఎమ్మెల్యేలు మీరే వేసిండు. ఎందుకు వేసిండు? యాడ్ చేస్తా మీకు. మీరు మర్చిపోయి ఉంటారు, నేను మర్చిపోను, యాడ్ చేస్తా. 4,000 రూపాయల పెన్షన్ వచ్చి ప్రతి నెల 2 చీరలు కొనుక్కుంటున్నాడు. మీరు నిజమేనా? నాకు కొనియారా? కుర్తా కొనియారా? నాకు 4,000 ఇస్తుంది కదా మీకు నెలకి. 2,500 వస్తుందా? ఏం లేదా? కొన్ని చీరలు 4,000 రూపాయలు కానీ 2 లక్షల రూపాయలు తులం బంగారం తులం ఇచ్చినాడు కదా మీకు. అగో మీరు కమల్ ఏమని పెట్టిండ్రు, రేవంత్ రెడ్డి బంగారం ఇస్తే పెట్టింది అనుకుంటున్నాను నేను. అది తెలియదు, మాకు చెప్పాలి కదా మీరు. నాకు అందరూ కమ్మలు పెద్ద పెద్దగా ఉన్నాయి, దుద్దులు పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిండేమో అనుకున్నా. లేవా? మీయేనా అవి? మరి యాదున్నది కదా, ఇస్తా అన్నాడు. యాదుందా? ఈడ రైతన్నలు ఉంటారు కదా, రైతు రుణమాఫీ అయిందా? 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? కాలేదు. రైతు భరోసా టైం టు టైం వస్తుందా? వస్తలేదు. మీకు ఇల్లు కట్టించి ఇందిరం ఇల్లు, ఇవన్నీ ఇందిరం ఇల్లు కావా? ఇప్పుడు ఈడ ప్లాట్ ఉంటే, జాగ్ ఉంటే, ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు కదా, ఇచ్చిండు అవును కదా? 5 లక్షలు ఏం లేదు, లెక్కలేసుకోండి. 5 లక్షలు ఇంటికి, 2 లక్షలు తులం బంగారం, అవునా? నెలకి 4,000 రూపాయలు, 2,500 ఆ స్కీమ్ పేరు ఏదో ఉండే
అసలు మహిళలు అయిపోయింది. దాని తర్వాత యువకుల దగ్గరకు వస్తా 2,500 వాళ్ళకి ఇస్తాను. గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు ఏదో ఉండేదానికి, ఆ స్కీమ్ కి గృహలక్ష్మికి ఇస్తాను. అవి ఇస్తుండా? పోనీ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఇచ్చిండా? ఇయ్యలే. ఇంకొన్నాయి యాడ్ చేస్తా జరా. పిల్లగాళ్ళు చదువుతుంటే ఫీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తా అంటుండే. ఇచ్చిండా రీఎంబర్స్మెంట్? బకాయిలు కట్టేస్తా అన్నాడు. కాలేజీలు అన్ని బంద్ పెడుతున్నారు, సీట్లు ఇస్తలేరు. ఇప్పుడు ఫీజులు కట్టకుంటే రీఎంబర్స్మెంట్ లేవు. ఇక చదివే చెప్పకపోతే ఉద్యోగం అడగని అడగడు, బేసికర్ అయిపోయి. ఆడు గతముక్కడు ఉన్నప్పుడు ఆడు ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకి. ఈడు చదివే చెప్తలేడు. ఈ చదివే చెప్పకపోతే ఉద్యోగమే అవసరం లేదు, బేసికర్ అయిపోయి. డిఎస్సి పెడతా అన్నాడు, మెగా డిఎస్సి 6 నెలల టీచర్ల ఉద్యోగాలు అన్ని కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఏమై చేసిండా? 6 నెలలు పోయింది, 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇక అన్నిటికంటే నాకు బాగా నవ్వొచ్చేది, 18 సంవత్సరాలు చదువుకునే యువతి అంటే అమ్మాయిలకి, ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనిస్తాను. కొనియలే? మీ పిల్లలు మిమ్మల్ని ఎక్కించుకొని తిప్పుతలేరా స్కూటర్ల మీద? లేదా? వచ్చిందా? ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండా? ఆటో డ్రైవర్లు లేవు. కొత్త పెన్షన్లు వస్తున్నాయా? అసలు సంగతి చెప్పాలా మీకు? పెన్షన్ అప్లై చేయడానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైటే బంద్ ఉన్నది. పొట్టోడు పనితనం అట్లున్నది, వెబ్సైటే బంద్ ఉన్నది. ఇక ఇన్ని రకాలు ఇంకా మస్తున్నాయి. ఎన్ఆర్ఐ సోదరులను మోసం చేసిండు, ఇంకా చాలా మోసాలు చేసిండు. బీసీలకు ఇది చేసిన, బీసీలకు అది చేసిన అని నిన్న పొంగనాలు కొట్టుకుంటుండు. తురుకోళ్ళకు తప్ప ఓడికి ఏం చేయరు. తురుకోళ్ళకు తప్ప ఓళ్ళకి ఏం చేయరు. వాళ్ళకంట మన రిజర్వేషన్లు ఇక్కుకొని వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారట. అంటే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వీని పేరు రేవంత్ రఫత్ ఖాన్ ఏదో అన్నాడు. అంటే అనుకోండి, నన్ను గౌడ్లకి నేను మస్తు చేసిన, నన్ను రేవంత్ గౌడ్ అనుండ్రి. ముదిరాజ్ బిడ్డలకి నేను మస్తు చేసిన, రేవంత్ ముదిరాజ్ అనుండ్రి. ఏం చేసిండవా గౌడ్ సోదరులకి, ముదిరాజ్ సోదరులకి? లొటపీస్ చేసిండా? ఓడి పెట్టిండి పేరుకి, ఓడి పెట్టిండు పేరు. వ్యక్తిత్వం అమ్ముకున్న ముఖ్యమంత్రినా? ఎట్లా అమ్ముకున్నాడో చెప్తా, అది కూడా చెప్తాను. ఇక నిన్న వచ్చినోడు వచ్చి గమ్మున పీకాలు ఎడికేది. నా పేరు తీసాడు 11 సార్లు తీసాడు. నా పేరు తీసి తూకుంటున్నావా? బండకేసుకుంటా. మీరంటే మీ మనసు పెద్దది, మీకు 4,000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, మీకు 2,500 ఎగ్గొట్టినా, మీ పిల్లగాళ్ళకి 4,000 ఎగ్గొట్టినా, మీకు ఇల్లు ఎగ్గొట్టినా, మీకు ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ 5 లక్షలు ప్రతి సంవత్సరం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా దేశమంతా పెడితే తెలంగాణలో వీళ్ళు ఎగ్గొడుతున్నారు. అదే కొట్టినా మీరు చాలా గొప్పోళ్ళు. నేను అంత గొప్పని కాదు. నా పేరు తీసుకున్నాను నిన్న. పొట్టోడి ఇక్కడికి వచ్చి నా పేరు తీసుకొని ఏం చేసిండు మీ ఎంపీ? నిజామాబాద్ని స్మార్ట్ సిటీ చేయలేదు అన్నాడు. అదే చిన్నప్పుడు చదువుకోమని మన తల్లిదండ్రులు పంపుతారు స్కూల్కి, ఇట్లా బడికి పంపుతారు. అప్పుడు చదువుకుంటే చదువు వస్తుంది, అప్పుడు సంకలనం నాకితే రాదు చదువు. అవులే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 4 అన్నా 5 అన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా స్మార్ట్ సిటీలు ఇస్తాము, ఏమి ఇవ్వాలన్నది మిమ్మల్ని అడుగుతుందిరా. హౌలే, తెలంగాణలో ఏది స్మార్ట్ సిటీ కావాలన్నది దాన్ని నామినేట్ చేయాల్సిన బాధ్యత, ప్రపోజల్ పంపించాల్సింది నీ ప్రభుత్వం. చదువుకోరా నాయన. ఆ పక్కకి మహేష్ కుమార్ గౌడ్ ఏమని చెప్పాగానే టపటప ఉర్రకు నోరు ఉన్నదని గింత తుంటాడు, గింత స్పీచ్ ఇస్తాడు. చదువు లేదు, సంధ్య లేదు. వచ్చి స్మార్ట్ సిటీ ఎట్లా వస్తుందో తెలియదు, బస్ ఎంపీ మీద ఏదో అనిపోవాలి. మేమంతా చదువుకున్నాము, మా తల్లిదండ్రులు స్కూల్ పంపితే స్కూల్లో పోయి చదువుకున్నాము. కల్వకుంటూ వాళ్ళ సంకలు నాకలే నీ లెక్క పైసల కోసం. ఇంకోటి,
మోర్లు సాఫ్ చేయడానికి మోడీ రావాలా అని నన్ను అడిగాడు. మోడీ రాడు, మోడీ పైసలు పంపుతాడు. పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోండి అని పైసలు పంపుతాడు. ఆ పైసలు సద్వినియోగం చేసుకోవాలి. బకాసురుడు మింగినట్టు మింగితే మోర్లు సాఫ్ కావు. పొట్టోడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివి కూడా నువ్వే. నీ బాధ్యత మోర్లు సాఫ్ చేసేది. మోడీ పైసలు పంపుతాడు. నువ్వు మోర్లు సాఫ్ చేసే జీతాలు కూడా చక్కగా ఇచ్చి మిడుపుతలేవు. ఏమనంటే తొండలు దొరకొడతా అంటాడు. తొండమూతోడు మూతి చూడు, తొండమూతి దగ్గర ఉంటది. తొండలు దొరకొడతా అంటాడు. తొండలు దొరకొట్టికే ముఖ్యమంత్రి అయినా నువ్వు? మోర్లు సాఫ్ చేసుడు అవుతున్నాయా అమ్మ? మోర్లు సాఫ్ అవుతున్నాయా? రోడ్లు ఎట్లా పాడైనాయి? రేపు వర్షాలు పడితే మోర్లు నిండిపోయి దోమలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు ఎవరికి వస్తాయి, చికెన్ గున్యాలు ఎవరికి వస్తాయి, వైరల్ జ్వరాలు ఎవరికి వస్తాయి? హాస్పిటల్ బీమా అయితే ఆరోగ్య బీమా ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఇస్తుంది. అది మీకు అందుతుందా? ఎందుకంటే ఈ తలపండు వల్లగా ఈయన ఇక్కడ రాష్ట్ర వాటా పైసలు ఇస్తలేడు. దానికి జవాబు చెప్పరా అంటే ఇక్కడికి వచ్చి మీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు అని నన్ను గారు అని. ముఖ్యమంత్రి కాకంటే ముందేమో గుండు అంటుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కదా, నేను తిడతాను భయం. పదవిలో ఉన్నాయి జరా, నన్ను ఏమనొద్దని గారు నేను మర్చిపోను. నువ్వు నన్ను గుండను ఒకసారి, నేను 1,00,000 సార్లు పొట్టోడా అంట, తొండమూతోడా అంట. ఇవన్నిటికీ జవాబులు చెప్పరా నాయన అని నేను మొన్నటి నుంచి వస్తున్నాం ఇందూరు గడ్డ మీద అని. రేపు ఎలక్షన్ రిజల్ట్ 11 తారీఖు నాడు ఓట్లు వేసి అక్కచెల్లెలు అందరూ, ఈ అన్నదమ్ములు అందరూ 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరుతాయి తొండలు నీ లాగులకి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళందరి ఏది మర్చిపోరు. నేను మనవని అయ్యిందని వీళ్ళకి మోసం చేసినోడు గద్దముక్కోడు ఇంటికి పోయిందా? గద్దముక్కోని బిడ్డ జైలుకి పోయిందా? ఆ కొడుకు కూడా పోతే ఏదో రోజు జైలుకి ఈడే వేస్తున్నాడు, పైసలు మిగులుతున్నాడు వాళ్ళ దగ్గర. ఇక కాళేశ్వరం 1,00,000 కోట్లు మిగిలిన కల్వకుంట్ల కాళేశ్వరం, మిషన్ భగీరథాల, ఇంకా అటువంటి స్కీమ్లల్లా ఇంటింటికి మంచినీళ్ళు లేదు ఓన్లీ స్కీమ్ మిషన్ భగీరథనేనా, మిషన్ కాకతీయ, చెరువులు తోడి ఏం పని చేయలే, బిల్లులు ఎత్తకపోయారు. 2,00,000 కోట్లు మింగింది. వాళ్ళని జైలేరా అని చెప్పిన. మీడియా ఉన్నది, ఈడ పెద్ద మీడియా ఉన్నది. నాకు మిత్రుడే రేవంత్, మాకు మిత్రుడే. ఈయన ముఖ్యమంత్రి అయితే నేనైతే ఒక జమానాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకపోతే ఫోన్లే నా మిత్రుడు ముఖ్యమంత్రి అయితే ఉండలే అని మత్స్యసార్లు అన్నా. ఈ వచ్చి ప్రజలకి మోసం చేసినోడు, తెలంగాణ ప్రజలకి మోసం చేసిన వాళ్ళని జైలు వేయకపోతే అలా ఉసురంతా నీకు కూడా దాక్తుంది బిడ్డ. తొందమూతోడా నీకు కూడా దాక్తుంది. నీ గతి కూడా గద్దముక్కోనికి పట్టిన గతి నీకు కూడా పడుతుంది. యాద పెట్టుకో. 2,00,000 కోట్లు మింగినోని జైలు వేయలే. రాగానే ముఖ్యమంత్రి రాగానే వాళ్ళని భయపెట్టిస్తేందుకు పీసీ ఘోష్ కమిటీ వేసాడు. ఆ కమిటీకి దాదాపు 2 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఆ కమిటీ పనిచేసింది. ఆ ఘోష్ అనేటి ఆయన ఒక రిటైర్డ్ పెద్ద న్యాయమూర్తి, జడ్జు. అది కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక అందులో కుల్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా నిలువున దోసుకున్నారు. తెలంగాణని కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నారని నివేదిక ఉంది. దాంట్లో మళ్ళా 1,00,000 కోట్లు దోసుకున్నారు. కట్టిన డ్యాములు మొత్తం పర్రెలు వాసినాయి. అందులో నీళ్లు నిల్వ చెయ్యరాదు, అవి కూలగొట్టాల్సిందే అని కూడా నివేదిక ఉన్నది. ఎప్పుడు నివేదిక నువ్వేసుకున్న కమిటీకి నివేదిక తీసుకున్నాక ఇచ్చినాక నువ్వు తీసుకుపోయి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. లేదు, యాక్షన్ తీసుకోలే. ఏం చేసిండు? పైసలు మాట్లాడుకున్నాడు. పైసలు మాట్లాడుకొని అది సిబిఐకి అప్పచెప్తున్నా ఇప్పుడు అని 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి ఆ పీసీ ఘోష్ సమయం అంతా వృధా చేసి, తెలంగాణ ప్రజలు సమయం వృధా చేసి కల్వకుంట్ల దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తున్నా, బీజేపీలు చూడాలి అని ఇప్పుడు అప్పచెప్పిండు. ఎందుకు అప్పచెప్పేది అంటే సిబిఐకి 2 సంవత్సరాల కింద ఎందుకు అప్పచెప్పలే? పైసలు మాట్లాడుకోనికి అప్పచెప్పలేదా? ఈ కారు రేసు కుల్లా తెలంగాణ డబ్బులు అమ్మేసుకున్నారు కార్పొరేట్లకి.
తీసుకుపోయి జైలేరా అని జైలు వేస్తా నేను ముఖ్యమంత్రి అయినా వేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా చేస్తా అని 1,00,000 సార్లు చెప్పిండు. ఆడ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు. రేవంత్ రెడ్డి అనే ఆయన అవినీతి పరుడు, అక్రమాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు. ఆ దౌర్జన్యాలు కూడా ఎట్లా చేస్తాడు, ల్యాండ్ కేసులు అవి కూడా ఉన్నాయి, నా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ చేసేటోడు మామూలు మనిషి కాదని మా అందరికి తెలుసు. కానీ నిన్న ఇందూరు గడ్డ మీదకి వచ్చి అసలు వీడు మనిషే కాదని రుజువు చేసుకొని పోయిండు. రాజకీయాలల్లా బీజేపీ టీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధం అని ఆగితే సరే, దాని తర్వాత వీణావాణి బంధం అని. వీణావాణి అంటే తెలుసావా? ఇద్దరు అమ్మాయిలు, రెండు తలలు వేరైనా దేహం ఒకటే, 22 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతున్నారు. తెలుగోళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయాలని అమెరికా కాడికెళ్ళి ఆస్ట్రేలియా దాకా అందరు డాక్టర్లు ప్రయత్నం చేసింది, అది కుదురుతలేదు. ఇట్లా గా అమ్మాయిలతోటి నీకు శాతనైతే శస్త్రచికిత్స చేపి. హైదరాబాద్లో ఉంటారు, స్టేట్ హౌస్లో ఎన్నో ఉంటారు, అమీర్పేట దగ్గర ఉంటారు అనుకుంటాను. వాళ్ళు అట్లనే బతుక్కుంటా, ఒక్క దేహం 2 తలలతోటి బతుక్కుంటా, వాళ్ళు బీకామ్ చదువు పూర్తి చేసి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళు అట్లా కష్టంగా బతుకుతుంటే వాళ్ళ మీద జోకులు చేస్తున్నాం. ఈ మామూలు మనిషి కాదు, అసలు మనిషే కాదు వీడు. మొత్తం ఇవన్నీ ప్రామిసులు ఏదైతే చెప్పిండో, 4,000 పెన్షను, ఇండ్లు, 5 లక్షల రూపాయలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నిటికీ ఓళ్ళోళ్ళ మీద ఒట్టేసిండవా? ఓళ్ళోళ్ళ ప్రతి దేవి దేవుడి మీద ఒట్టేసిండు. బాసర సరస్వతమ్మ మీద వేసిండు, యాదిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీద వేసిండు, సుద్దుల గుట్ట మీద వేసిండు, ఆరుమూడు సుద్దుల గుట్ట మీద, వరంగల్ మహంకాలమ్మ మీద వేసిండు. ప్రతి దేవుడి మీద ఒట్టేసిండు. ఒట్టేసినాక ఎలక్షన్లు అయినాక బాగా ఒళ్ళు బలిసి, హిందువులలో ఏమున్నది, ఎందరు ఉంటారు? 3 కోట్ల మంది దేవతలు ఉంటారు కదా. తాగేటోనికి ఒక దేవుడు, తాగడానికి ఒక దేవుడు, నాన్ వెజ్ తినేటానికి ఒక దేవుడు, కళ్ళు తాగేటానికి ఒక దేవుడు అని దేవుళ్ళ పేరు కూడా మైసమ్మ అనుకుంటే జోకులు చేస్తా ఉన్నాం. పొట్టోడా 4 అడుగులు ఉంటావు. నీకు దమ్ముంటే మొగ పుట్టుతో ఉంటుంటే అల్లా మీద ఒక జోకి కోసి కొరకొర కోసి పడేస్తారు. 2 అడుగులు అవుతావు దెబ్బకి, 2 అడుగులు అవుతావు. ఇట్లా మళ్ళా కుల రాజకీయాలు. నన్ను రేవంత్ గౌడ్ చేయండి, నన్ను రేవంత్ ముదిరాజ్ అనుండ్రి. అరే వ్యక్తిత్వం అమ్ముకున్నోడు కల్వకుంట్లోళ్ళకి వ్యక్తిత్వం అమ్ముకున్నోడు రెడ్డెట్లయితారు రా అని అడుగుతున్నా నేను. ఎట్లయితారు అంటున్నా. గిసుండి మనిషి, వాణి వీణ మీద జోగులేసే మనిషి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అనొచ్చా? ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయ్యిండు. కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడేటోడు ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. రీజనల్ రింగ్ రోడ్ ఎత్తాడట. రీజనల్ రింగ్ రోడ్ ఎత్తాడట ఇందూరు పట్టణానికి. ఉన్న బైపాస్ రోడ్ చక్కగా దిక్కులేదు, ఉన్న రోడ్లు చక్కగా దిక్కులేవు, మోర్లు చక్కగా దిక్కులేవు, స్ట్రీట్ లైట్లు లేవు. నేను అంటేనే ఉన్నా, ఆమె అంటేనే ఉన్నది. వాన పడితే మోర్లు పొంగి పొర్లుతాయి, రోడ్లన్నీ నిండిపోతాయి, దోమల బెడద, వైరల్ జ్వరాలు, హాస్పిటల్ మనతో నిండిపోతాయి. ఇదట రీజనల్ రింగ్ రోడ్ కడతారట. ఏడగంటలు హైదరాబాద్ ఆడ కూడా కేంద్రమే కడితే ఈ లొటపీస్ ఏడ కట్టాడు. ఏమీ రాదు, చదువు రాదు, సంధ్య లేదు,
ఇవాళ మాట్లాడి నిన్న మాట్లాడి ఆ జోకులు చేసుకుంటా దేవుళ్ళ మీద ఆ అమ్మాయిల మీద సంస్కారహీనుడు అని కూడా రుజువు చేసుకొని పోయాడు నేను ఇందుకు వచ్చి గీసుడు మన ముఖ్యమంత్రి. ఇక ఇటువంటి వాళ్ళకి ఇక మన నిజామాబాద్కి వస్తే మేయర్ అభ్యర్థి ఎవరు? 8.5 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు పెట్టినోడు 17 సంవత్సరాల నుంచి మేయర్ అభ్యర్థి. అసలు రోడ్ వచ్చి మీకు సేవలు చేస్తాడా? నా ఎలక్షన్ 19వ వార్డు నుంచి ఎలక్షన్ కొట్లాడాలని దెబ్బకి 17 సంవత్సరాలు కట్టనోడు దెబ్బకి 8.5 కోట్లు కట్టిండు ఎలక్షన్ కొట్లాడి మేయర్ అవుతారట. మేయర్ అయితే ఇక దోసుకున్నాడే కదా, ఇక మొత్తం బహిరంగ దోపిడీ అవుతుంది ఇందూరు పట్టణం, బహిరంగ దోపిడీ. ఇక ఇట్లాంటి వాళ్ళకి మనం ఓట్లు వేసుకొని మనం చేతులు కాల్చుకొని మన భవిష్యత్తును ఖరాబ్ చేసుకొని మళ్ళా తలకాయలు పలుకొట్టుకునేది. నేను 7 సంవత్సరాల నుంచి మీకు ఎంపీ. మోడీ గురించి నేను చెప్పనవసరం లేదు కదా. మన ప్రధానమంత్రి మోడీ గురించి అయితే మీకు అన్ని తెలుసు కదా. ఎంత నికాల్స్ అయిన ప్రధానమంత్రి మీ అందరూ తెలుసు. 25 సంవత్సరాల జీవితంలో 25 రూపాయల అవినీతి ఆరోపణ కూడా లేదు. నన్ను 7 సంవత్సరాల నుంచి మీరు దాదాపు ఎంపీగా చూస్తున్నారు. ₹1 7 అవినీతి ఆరోపణ చూపెట్టుకున్నాను మీద. మాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో. ఒక ఆయన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు, ఆర్మూర్ ఆయన ఇటుంటారట, అర్బన్ ఆయన ఇటుంటారట. అటు రాకేష్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి ఆయన అయిండు. ₹2 అవినీతి ఆరోపణ చూపెట్టున్నావా? ₹2 చూపెట్టు అవినీతి ఆరోపణ. మంచి అవినీతి లేకుండా వచ్చిన పైసలు ప్రజల సొమ్ము ప్రజల మీద ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసుకుంటే రోడ్లు మంచిగా అవుతాయి, మోర్లు మంచిగా అవుతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిజామాబాద్ పట్టణంలో 20 సంవత్సరాల నుంచి కడతనే ఉన్నారు. లూటీ అవినీతి లేకుండా నడిపించాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేరవా. మీరు అనుకుంటే సాధ్యపడేది ఏం లేదు. మహిళలు అనుకుంటే మీరు అనుకుంటే దెబ్బకు బొందలేసి తొక్కుతారు కాంగ్రెస్ వాళ్ళని. దయచేసి ఓట్లు వేపేయండి. ఒక నికార్సైన మేయర్ని మనం చేసుకుందాం. అవినీతి రహిత మున్సిపాలిటీని నడుపుకుందాం. మన పట్టణాన్ని శుభ్రంగా తెలంగాణలో క్లీనెస్ట్ మున్సిపాలిటీగా టౌన్గా మనం తీర్చిదిద్దుకుందాం. ఇక ఇది ఇట్లుంటే ఈ పొట్టంతో ఎన్ని పంచాయతీలు అంటే నిన్న గడ్డ వేసుకొని వచ్చాడు. ఆయన పేరు ఏంది? అసదుద్దీన్ ఓవైసీ. గేమ్ బదల్ దేంగే అన్నాడు 11వ తారీఖు. అంటే గేమ్ బదల్ దేంగే అంటే ఏంది? అంటే కోసేస్తావా? నీ తమ్ముడు అన్నట్టు 15 నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కకు పెట్టుండ్రి, మేమేందో చూపిస్తాం అన్నాడు ఆ తమ్ముడు. ఒకసారి హిందువుల్ని కోసేస్తావా? ఏం చేస్తావు? గేమ్ బదల్ దేంగే అంటే క్యా హై, ఉస్కా మతలబ్ క్యా హై? కాశ్మీర్లో హిందువులని కోసేసినట్టు కోసేస్తావా? రజాకార్కి మనమడు. ఎవరైతే ఏ రజాకారులు అయితే బతుకమ్మ మహిళల్ని బట్టలు లేకుండా మానభంగాలు చేసి బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించిండో ఆ రజాకార్కి మనమడైతాడు వీడు ఓవేసి. వాడు వచ్చి గేమ్ బదల్లేంగే అంటాడు హిందూర్లా. ఏం బదలాయిస్తావు భాయ్? గేమ్ 11వ తారీఖు तेरा गेम बदलने का मतलब क्या है? क्या काट देता क्या? इसका मतलब क्या है? ఆలోచించురాబా, ఆలోచించండి అందరూ. ఈడ గౌడు, ముదిరాజు, కాపు, రెడ్డి, మార్వాడి ఇవన్నీ కాదు. ఈడ మనమంతా ఒక్కటైతే మనం మిగులుతాం, మన పిల్లలు మిగులుతారు. కాషాయాన్ని ఢిల్లీలే కాదు, కాషాయాన్ని గల్లీలో కూడా మీరు బలపరచండి. మీకు డెవలప్మెంట్ కావాలన్నా, మన దేశం ధర్మం మనకి మిగలాలన్నా కాషాయాన్ని మీరు గల్లీలో మీరు బలపరచాలి. పుట్టి ఢిల్లీలో బలపరిస్తే కాదు. దయచేసి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మంచి వ్యక్తి, ₹4 ఖర్చు పెట్టినా సంపాదించాలన్న ఆలోచన లేని వ్యక్తి, ఇటువంటి ఆయన మీ ముందరకు వచ్చిండు. కులాలు ఇలాలు పక్కకు పెట్టుండ్రి, కాషాయాన్ని కోటేయండ్రి, భారతీయ జనతా పార్టీ కోటేయండ్రి, కమలం పువ్వు కోటేయండ్రి, నరేంద్ర మోడీని బలపరచండి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 కోట్ల ఇండ్లు కట్టినట్టు దేశం మొత్తం
మీరందరూ గూగుల్ చేసుకోండి, మీ పిల్లగాళ్ళని గూగుల్ చేసి చూపెట్టమని. ఎన్ని కోట్ల ఇల్లు కట్టిండు ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ? 5 కోట్లు దాటిపోయినాయి. తెలంగాణలో 5,000 లేవు. అటువంటి ఇల్లు మనకు రావాలన్నా మన ఇంట్లో ముసలోళ్ళైనా సరే, పిల్లలైనా సరే, బీమార్లు అయితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 5 లక్షలు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బీమా అయితే నెక్స్ట్ ఇయర్ 5 లక్షలు దాకా ఇస్తారు. అటువంటి ఆరోగ్య బీమా పథకం మనకు రావాలన్నా రైతులకి ఎటువంటి అకాల వర్షాలల్లా పంటలు తిన్నప్పుడు వాళ్ళకి బీమా, ఫసల్ బీమా రావాలన్నా ఇవన్నీ కూడా మన స్కీములు మనకు రావాలంటే మనకి 6 సంవత్సరాల నుంచి ఎవరన్నా ఫ్రీ రేషన్ ఇస్తున్నారు? నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఫ్రీ రేషన్. కోవిడ్ మహమ్మారి సమయంలో మనందరూ కాపాడింది ఎవరు? వ్యాక్సిన్లు తొందరగా చేసి నరేంద్ర మోడీ కాపాడి. ఈ గత ముక్కోడైతే వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. దమ్ముంటే నన్ను ముట్టుకోండి అన్నాడు ఓ రోజు. నన్ను నువ్వు వ్యాక్సిన్ తీసుకోరా పోయి ముట్టుకుంటా అని చెప్పిన. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచన చేసి మీ ఓట్లే కాదు, మన చుట్టాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరికి ఫోన్లు చేసి జరా ఫోన్లు ఉంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇవాళ రేపు అందరి గ్రూపులల్లో అన్ని జర ఫోన్లు చేసి దయచేసి ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేపియాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు జోడించి నరేంద్ర మోడీ గారి కోసం మీ ముందరికి వచ్చిన దయచేసి రమేష్ రెడ్డిని గెలిపింది. మీ మధ్యలోనే ఉండి సేవలు చేస్తాడు. మాట్లాడు వస్తలేదు అనుకోకుర్రి. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క పని చేస్తాడు. మీ మధ్యలో ఉండి పని చేస్తాడు. మీ మొత్తం మీ రోడ్లు, మీ మోర్లు, మీ వాడంతా దగ్గర ఉండి పనిచేస్తాడు. మాటకారి కాదు, పని మంత్రుడు. సరేనా అమ్మా? పోయిరానా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.